గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాల పరిమితి ముగిసిన ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ధనార్జనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ఎన్నికలు నిర్వహించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని కూడా చేర్చేది. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్న మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించదు. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు జీహెచ్ఎంసీ ఎన్నికలు కాలపరిమితిలోపే జరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించడమే తప్పు అంటే విస్తరించిన కార్పొరేషన్ ను 3 ముక్కలుగా విభజించడం మరో తప్పు. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటూ రాచరిక పోకడలను ప్రదర్శిస్తున్నాడు. హెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను కొన్ని గ్రామాలను కలిపి ఎన్నికలను వాయిదా వేశారు. స్థానిక సంస్థల ద్వారా అధికార వికేంద్రీకరణ జరగడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. స్పెషల్ ఆఫీసర్లతో దండుపాళ్యం ముఠాలో దోచుకోవడమే రేవంత్ ఎజెండా. లేని 4th సిటీ ఫ్యూచర్ సిటీ గురించి చెబుతున్న రేవంత్ రెడ్డికి ఉన్న సిటీ గురించి పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి ప్రజలతో సంబంధం లేకుండా రహస్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గ్రామీణ ప్రాంతాలను శాస్త్రీయ పద్ధతిలో జరపలేదు. ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జరిగిన 3 కార్పొరేషన్ల ఏర్పాటులను ప్రతిఘటిస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. రేవంత్ రాచరిక పోకడలను ప్రజా ఉద్యమంతో ఎదిరిస్తామంటూ ఎమ్మెల్యే వివేకానంద స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి ఒక చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణం పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఒక జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నగరాన్ని 3 కార్పొరేషన్లు విభజించడం కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది పూర్తిగా మరి ప్రజల యొక్క అంటే ఎవరు కోరలేదు. ఇది ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, రాజరిక పాలనగా కనపడతా ఉన్నది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు సంప్రదించినారు, ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు? నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన యొక్క నియంతృత్వ పోకడలకి అంటే నియంతృత్వంగా పోకడలు పోతూ మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుని రాజరికాన్ని మరి తలపించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని చెప్పి ఈ యొక్క నిర్ణయమే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పూర్తిగా రహస్యంగా ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకు ఈ రహస్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను.
మరి శివారులో ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలకు విలీనం చేసినారు. అదేవిధంగా మున్సిపల్ యొక్క టర్మ్ అయిపోగానే 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లని గ్రేట్ హైదరాబాద్లో కలిపినారు ఎవరు అడగకుండా. ఇప్పుడు నిన్న మున్సిపాలిటీ గ్రేట్ హైదరాబాద్ యొక్క పాలక మండలి యొక్క సమయం అయిపోగానే వారి యొక్క టర్మ్ అయిపోగానే ఈరోజు ఈ యొక్క పెద్ద కార్పొరేషన్ మూడు భాగాలుగా విభజించడం కూడా పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రజల నిర్ణయానికి ప్రజల యొక్క అభిష్టం మేరకు కాదు ఇది. కాబట్టి దీనికి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు మీరు రహస్యంగా ఉంచుతా ఉన్నారు? ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా వారి యొక్క ప్రజాప్రతినిధులకు కూడా తెలియనటువంటి సందర్భం. నిన్నటి వారికి మేయర్గా పనిచేసినటువంటి వారికి కూడా ఈ నిర్ణయాలపై ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి ఒక వారి అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి ఒక వారి కన్సల్ట్ కూడా చేయలేదు వారిని. కాబట్టి ప్రతి విషయం కూడా రహస్యంగా ఉంచుతూ రహస్య ధోరణిలో ప్రభుత్వం ఎందుకు ముందుకు కొనసాగుతుందో సమానం చెప్పాల్సిన అవసరం. ఒక ప్రభుత్వం ఒక పాలసీ లేదు, ఒక ఎజెండా లేదు, ఒక అభివృద్ధి గురించి ఒక ప్రణాళిక లేదు. ఒక్క పని గతంలో చేసినటువంటి దాఖలాలు ఈ 2.5 సంవత్సరాలలో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి ఏ ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. చేయక మళ్ళీ ఈ రకమైన నిర్ణయాలు ఏదో చేసింది ఏమీ లేదు, చేయబోది స్పష్టత లేదు వారికి. ఇలాంటి ఒక అవగాహన లేదు, ఏం పని చేయబోతున్నారని చెప్పి స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు కూడా ఈ మున్సిపల్ గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే. నిన్ననే టర్మ్ అయిపోయింది, ఈరోజు ఎన్నికలు పెట్టవచ్చు, దాని ప్రణాళికలు రూపొందించవచ్చు. కానీ ఈ ఎన్నికలను కాలయాపన చేయడానికే ఈ గ్రేట్ హైదరాబాద్ అనేది ఒక బంగారు నిధి. ఈ యొక్క గుండెకాయ లాంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా దోచుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలని పోస్ట్పోన్ చేసి కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకుని స్పెషల్ ఆఫీసర్ని అడ్డుగా పెట్టుకుని దోచుకోవడానికి, దండుకోవడానికి, తన ఇష్టానుసారంగా పనులు చేసుకోవడానికే ఈ నిర్ణయం చెప్పి స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా క్లియర్గా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయమే. మీరు అనుసరించే ప్రతి విధానం కూడా ప్రజా వ్యతిరేక విధానమే మీరు చేపడుతూ ఉన్నారు. ఈరోజు లేకుండా